విజయవాడ బుడమేరు వంతెన వద్ద చిరు వ్యాపారులపై టౌన్ ప్లానింగ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. వంతెన దగ్గర 20 ఏళ్లుగా ఉన్న దుకాణాలను తొలగించేందుకు అర్ధరాత్రి హంగామా సృష్టించారు. షాపులకు కరెంట్ కట్ చేసి జేసీబీలతో తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న దుకాణదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న చిరు వ్యాపారులకు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి అండగా నిలిచారు. క్రిమినల్స్పై చర్యలు తీసుకున్నట్లు, అర్ధరాత్రి పూట ఇలా జేసీబీలతో కూల్చివేతలకు ప్రయత్నించడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. రైట్, విజయవాడలో అర్ధరాత్రి పూట ఈ టౌన్ ప్లానింగ్ అధికారుల అత్యుత్సాహంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ నడికి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో అర్ధరాత్రి ఈ కూల్చివేతలేంటి, జేసీబీలతో ఈ విహారం ఏంటి, ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. ఎస్ హరి, విజయవాడలో అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటన మాత్రం విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చిరు వ్యాపారులకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఆందోళన కలిగిస్తుంది. సింగనగర్ ఫ్లైఓవర్ ఎక్కడానికి ముందు ఉన్నటువంటి బుడమేరు కాలువ వద్ద కొన్ని దశాబ్దాలుగా కొంతమంది చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. తాత్కాలిక షెడ్లు నిర్మించుకుని ఎంతో కాలంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారి పట్ల అర్ధరాత్రి జరిగినటువంటి హంగామా కావచ్చు, జేసీబీలు తీసుకొచ్చి కరెంటు కట్ చేసి ఈ దుకాణాన్ని తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది చేసినటువంటి ప్రయత్నాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి అడ్డుకున్నారు. ఖచ్చితంగా ఈ షాపులను కానీ ఇప్పుడు పడగొట్టడానికి కారణం ఏంటి, ఏదైనా విస్తరణ పనులు చేపడుతున్నారా, ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా, రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకునే వారిపై ఈ దాష్టికం తగదంటూ కూడా పోలీసు అధికారులతో వారించడం పట్ల వారందరూ కూడా వెనక్కి తగ్గినట్టు పరిస్థితి అవుతుంది. అలాగే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా దుకాణదారులు కావచ్చు, చిరు వ్యాపారాలు చేసుకునే అందరూ కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. దీంతోపాటు విజయవాడ వ్యాప్తంగా కూడా చిన్న చిన్న దుకాణాలు కావచ్చు, రోడ్ల పక్కన కావచ్చు, కాలువల పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించేటువంటి కొన్ని వేల మంది వ్యాపారులు మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే వారందరూ కూడా తొలగిస్తారనేటువంటి ఆందోళన కూడా కలుగుతుంది. దీనికి సంబంధించి మాత్రం విజయవాడ మున్సిపల్ అధికారులు ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. అలాగే రాత్రి జరిగినటువంటి హంగామాకు సంబంధించి మాత్రం ఎవరైనా ప్రోద్బలంతో ఇదంతా చేస్తున్నారా, లేదా అధికారులు ఏదైనా పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఏదైనా అభివృద్ధి పనులు భాగంగా చేస్తున్నారనేది కూడా స్పష్టత తెలియనివ్వకపోవడంతో వ్యాపారులందరూ కూడా ఆందోళనకు ఉంది. అక్కడ జేసీబీలు ఉంచడంతో మాత్రం ఎప్పుడు తమ దుకాణాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు ఎలాంటి నష్టం చేకూరుస్తారని కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఓకే అమర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.